నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం మరొకసారి తనకి సజ్జల రామకృష్ణారెడ్డి గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని మరొక్కసారి ప్రూవ్ చేసుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అని అనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ పదవిని సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇవ్వటం జరిగింది. అయితే ఆయన మీద తీవ్ర అసంతృప్తి ఉంది శ్రేణుల్లో, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయినప్పటికీ ఈ సమన్వయపరిచేటటువంటి ఒక పదవిని మళ్ళీ ఆయనకే ఇవ్వటం ఎంతవరకు సమంజసం అనుకోవచ్చు? ఎట్లా నిర్వర్తిస్తారు ఈ పదవిని ఆయన అంటే ఏం చెప్తారు? అంటే ప్రాంతీయ సమన్వయకర్తల్ని అలాగే రాష్ట్రం మొత్తానికి సమన్వయకర్తని నియమించాలని జగన్మోహన్ రెడ్డి ఇక ఎలక్షన్స్ అయిపోయినాయి, ఓటమి అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు పార్టీని బలోపేతం చేసుకోవాలి అంటే మళ్ళీ 5 సంవత్సరాల్లో వచ్చే ఎన్నికలకి మనం సమాయత్తం కావాలి, సన్నద్ధం కావాలి. ఏ పార్టీ అయినా చేసేది ఇదే, అదేం పెద్ద వింత విచిత్రం కాదు. కాకపోతే మామూలుగా ఏం చేస్తారంటే పోయినసారి ఆయన నాయకత్వం ఉన్న సందర్భంలో పార్టీ ఓడిపోయింది కదా, అలాంటప్పుడు చాలా పార్టీలు ఏం చేస్తాయి అంటే వాళ్ళని పక్కకు తప్పించి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఇప్పుడు నీకు ఇచ్చాం బాబు, నువ్వెంత దున్నుతావో దున్ను అన్నట్లు అవకాశం ఇస్తారు. ఇది పెద్ద విచిత్రం, ఇది జనరల్గా జరిగేది. అది కానీ ఎప్పుడూ అందరూ చేసేదానికి విరుద్ధంగా ఈయనే సజ్జల గారిని మళ్ళీ కొనసాగించడం అంటే ఏంటి అంటే, ఇప్పుడు షేర్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు అమ్మాయ బుద్ధి వచ్చింది ఇంతే చాలు, ఈ డబ్బులు పోయినాయి ఇంకొద్దు అని అనుకుని బయటకు వచ్చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, వచ్చేవాళ్ళు కూడా ఉంటారు తెలివైన వాళ్ళు. కానీ కొంతమంది రారు. ఏంటి వాళ్ళ ఉద్దేశం? పోయిన చోటే వెతుక్కోవాలనుకుంటారు, ఇంకా పోగొట్టుకుంటారు. ఇంకా ఓపికగా ఉంటే వస్తాయేమో తెలియదు. ఏదైనా ఇది లాటరీ లాంటిది షేర్ మార్కెట్. రాజకీయాలు కూడా ఇప్పుడు లాటరీ అయిపోయింది. అయితే ఈ పరిస్థితుల్లో ఆయన్ని మళ్ళీ కొనసాగించడం వెనకమాల జగన్మోహన్ రెడ్డి ధీమా ధైర్యం ఏంటి అని అనుకుంటే ఒకటే, ఆయన ఏదైనా నమ్మాడంటే ఇంక నమ్ముతాడంతే. ఇప్పుడు మొన్న అభ్యర్థుల్ని మార్చారు. అభ్యర్థుల్ని మార్చమంటే ఆయన ఏం చేశాడు? ఇది తెలంగాణ నుంచి నేర్చుకున్న విషయం. తెలంగాణలో ఏం చెప్పారంటే సర్వే చేసి ఒక 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలకి, సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్లు ఇవ్వద్దు అని చెప్పారు. సీట్లు ఇవ్వద్దు అంటే కేసీఆర్ ఏమనుకున్నాడు? నన్ను చూసి వేస్తారు ఓట్లు, అభ్యర్థులను చూసి ఎందుకు వేస్తారు ఓట్లు అని చెప్పి ఆయన ఎవరి సీటు వాళ్ళకి సిట్టింగుల్నే ఖాయం చేసేసాడు. ఎవరో ఒక 10 మందిని మట్టుకు 8 మందిని మార్చాడు. ఆ 8 మందిని మారిస్తే దానిలో 6 గెలిచారు. ఇప్పుడు నమ్మింది డెఫినెట్ గా రాంగ్ అయింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఎలా తీసుకున్నాడంటే, ఇప్పుడు వార్తలు వచ్చినాయి కదా, ఏమని అభ్యర్థుల్ని మార్చమంటే మార్చలేదు అని వచ్చాయి. అయితే జగన్మోహన్ రెడ్డికి తన మీద కూడా నమ్మకం లేదు. ఇక్కడ కేసీఆర్ తనను నమ్ముకున్నాడు. అందుకని ఏం చేశాడు? ఇంకొక కొత్త దేవుణ్ణి పరిచయం చేద్దామని చెప్పి ఒక కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యేని ఇంకొక కాన్స్టిట్యున్సీలోకి పంపించాడు. అంటే అదేదో సినిమా కూడా ఉంది, కొత్త దేవుడండి కొంగొత్త దేవుడండి అని చెప్పి వాళ్ళకి ఒక కొత్త మొహం చూపిద్దాం అనుకున్నాడు. అలా కొత్త మొహాలు చూపించేశాడు. దాదాపు 60-70 కాన్స్టిట్యున్సీలకి స్థానభ్రంశం చేశాడు. అంటే అభ్యర్థుల్ని మార్చమంటే ఇదే కాన్స్టిట్యున్సీలో ఇట్లా అసలు సిట్టింగులకి ఇవ్వకూడదు. వాళ్ళ తర్వాత నంబర్ 2 ఎవరున్నారు ఆ కాన్స్టిట్యున్సీలోనే, ఆ కాన్స్టిట్యున్సీ తోటి అనుబంధం ఉన్నవాళ్ళు, దాని స్వభావ స్వరూపాలు తెలిసిన వాళ్ళని పెడతారు జనరల్ గా. అది చేయకుండా ఆయన ఏం చేశాడు? ఇప్పుడు నాకు తెలియదు, ఇప్పుడు కనిగిరి ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, ఆయన అదే జిల్లాలో ఇంకొక కాన్స్టిట్యున్సీకి మార్చాడు. అలాగే ఇప్పుడు నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు, ఆయన తీసుకొచ్చి ఇంకో జిల్లాలో పెట్టాడు. అసలు జిల్లాలు మార్చాడు, కొన్ని చోట్లేమో ప్రాంతాలు మార్చాడు. జిల్లాలు మార్చడం అనేది అసలు వర్కౌట్ అవ్వదు. అంటే కొత్త జిల్లాల బోర్డులు వచ్చేసినాయి కదా, అందుకని ఒకే జిల్లా 2-3 ముక్కలైంది. ఇప్పుడు మట్టుకు ముక్కలైన ఫీలింగ్ లేకపోకుండా దగ్గర వాళ్ళే కదా, పక్క కాన్స్టిట్యున్సీలే జిల్లాలుగా మారిపోయినాయి. అందుకని చెప్పి ఇచ్చాడు. ఇస్తే అది వర్కౌట్ అవ్వక ఓడిపోయాడు. అంటే ఒక రకంగా
ఆ స్ట్రాటజీ రాంగ్ అయింది. అయితే ఈ సలహాలు ఇచ్చేటప్పుడు అంటే తన నిర్ణయం తీసుకునేటప్పుడు సమన్వయకర్తల్ని అడిగి తీసుకున్నాడా, అడిగి తీసుకోలేదా, ఇది కదా. మరి వీళ్ళు కూడా రాజుగారికి ఎదురు చేయటం ఎంతవరకు కరెక్టు, శిరఛేదాలు చేయించుకోవటం ఎంతవరకు కరెక్టు అని చెప్పి ఏం చేశారు, మీరే బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నారు. ఆల్వేస్ రైట్ అనేసరికి అది కాస్త రాంగ్ అయి కూర్చుంది. ఇప్పుడు సరే, ఇప్పుడు సజ్జలను కూడా మార్చి కొత్త రక్తం ఎక్కిద్దాము అంటే, అంటే ఒక కొత్త మనిషిని చూపిద్దాము అంటే లేరు. ఎవరున్నారు అసలు? సజ్జలు కాకుండా ఆ స్ట్రేచర్ ఉన్న నాయకుడు వైసీపీ పార్టీలో ఎవరున్నారు? ఎవరు లేరు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పితే ఎవ్వరూ లేరు. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తోటి ప్రాబ్లం ఏంటి అంటే, ఆయన కనిపించిన వాళ్ళతో అలా తగాద పెట్టుకుంటాడు. ఇప్పుడు రోజాకి ఆయనకి అసలు పడదు. ఒకే నియోజకవర్గం, అంటే ఒకే జిల్లా. ఈ ఒకే జిల్లా అయితే ఈయన పెత్తనం ఎలా ఉంటుందంటే, రోజా మీద కక్ష కట్టి ఏం చేశాడు, రోజాకి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వర్గాలు ఉంటాయి కదా, ప్రతి పార్టీలోనూ ఉండేది, అది పాపం ఒక్క వైసీపీలోనే ఉంది అనుకోవడానికి లేదు. అయితే ఆమెకి వ్యతిరేక వర్గాల వాళ్ళని, ఆమె నియోజకవర్గం కాని వాళ్ళని అందరినీ కలిపేసేసి అక్కడ ఒక డ్రామా చేసేసి ఆమె మొత్తుకుంది. ఏమండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వల్ల నేను ఓడిపోయేటట్లున్నాను అని జగన్మోహన్ రెడ్డి చెప్తే జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆయన్ని మందలించలా. రోజా ఓడిపోయింది. సరే, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర మొరపెట్టుకుంది రోజా, రుజువులతో సహా మొరపెట్టుకుంటే, నాకు అక్కడ మాట్లాడాలంటే భయం వేస్తుంది అన్నయ్య, అందుకే నీ దగ్గరకు వచ్చి చెవులో చెప్తున్నాను, నన్ను కొంచెం కడుపులో పెట్టుకోమని అడిగింది. అంటే ఆయనకే ఫోన్ చేసి ఇలా 2-3 నియోజకవర్గాల్లో జరిగినాయి, ఎవరి మీద అయితే వచ్చి కంప్లైంట్లు చేస్తున్నారో వాళ్ళకే ఫోన్ చేసేసి చెప్పేస్తున్నాడు. చెప్పేస్తే వీళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఊరుకుంటారా? వాళ్ళు మీసం మెలేసి, ఏంటి మా మీద వెళ్ళి కంప్లైంట్లు చెప్తున్నావంటే, తాడేపల్లి వెళ్ళి నువ్వేం రోజు తాడేపల్లిలో ఉంటావా, మళ్ళీ వచ్చి ఇక్కడే కదా ఉండాలి, ఈ నా జిల్లాలోనే కదా ఉండాలి, నేను మోనార్క్ని, ఇక్కడ పురుషాధిక్యత, ఇక్కడ పురుషాధిక్యత. ఇప్పుడు ఈ రోజా అనే మనిషి లేకపోతే అక్కడ ఆయనకి సంబంధించిన ఒక మగ మహారాజును పెట్టేసేసి ఆయన పబ్బం గడుపుకోవాలని అతని ఉద్దేశం. ఇలా వర్గపోరు ఎక్కువైంది, అందుకే ఓడిపోయారు. ఇన్ని జరుగుతున్నాయి. మరి అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఈరోజు నువ్వు పగ్గాలు ఇచ్చావు. వీటన్నిటిని సమన్వయం చెయ్యలేని సజ్జల రామకృష్ణారెడ్డికి మళ్ళీ నువ్వు పదవి ఇచ్చావు. అంటే ఎందుకు జరుగుతుంది ఇలా అంటే, క్యాడర్ లేరు, సమన్వయం చేయగలిగిన నాయకులు లేరు. ఎప్పుడు వస్తారు నాయకులు? పదవి ఉన్న రోజున బోలెడు మంది వచ్చి చేరతారు. చెరువులో నీళ్లుంటే కొంగలు వస్తాయి అంటారు చూసారా, అట్లా వస్తారు. మరి చెరువులో నీళ్లు లేవు, కొంగలు నీళ్లు చోటకి వెళ్ళిపోతాయి. కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ నాయకులు ఎవరైతే ఉంటారో, తెలుగుదేశం నాయకులు, గెలిచిన నాయకులు, వాళ్ళ దగ్గరకి చేరిపోతున్నారు నెమ్మదిగా. ఇప్పుడు ఒక రకంగా వైసీపీ పార్టీకి కనిపిస్తుంది, వైసీపీ పార్టీకి 40% ఓట్లు వచ్చినట్టు కనిపిస్తుంది, కానీ డొల్లైపోయింది. అయితే సజ్జల రామకృష్ణారెడ్డిని ఇంతకంటే దిక్కులేదు. ఇప్పుడు అదేదో సామెత ఉంది, దిక్కులేనాకి అక్కమొగుడే దిక్కు. ఏ దిక్కు లేకపోతే ఏ దిక్కు లేకపోతే అక్కమొగుడే దిక్కు అన్నట్టు ఇంక సజ్జల కంటే దిక్కు లేదు. సజ్జల దగ్గర తప్పులు ఉన్నాయని తెలుసు, కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడని తెలుసు. అలాగే వాళ్ళ అబ్బాయి వల్లనే సోషల్ మీడియాలో ఇవాళ ఈ కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ సజ్జల భార్గవరెడ్డి వచ్చిన తర్వాతనే చాలా విచ్చలవిడితనం ఎక్కువైపోయింది, తెగించేశారు వీళ్ళు. చట్టానికి వ్యతిరేకంగా, న్యాయానికి, ధర్మానికి ఏవో ఉంటాయి కదా, అన్నిటికీ వ్యతిరేకంగా వెళ్ళిపోయారు, ఉచ్చం నీచం లేకుండా తయారైపోయాడు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు కదా. అలాంటి సజ్జల భార్గవరెడ్డికి తండ్రే కదా సజ్జల రామకృష్ణారెడ్డి. ఒకవేళ రేపు అవసరం అయితే సజ్జల భార్గవరెడ్డి జైలుకి కూడా వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. మరి
ఈ కుటుంబం కోసం, ఈ పార్టీ కోసం, పైగా ఒకప్పుడు వాళ్ళ అన్నయ్య కూడా జైలుకి వెళ్ళాడు జగన్ వల్ల. ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ అన్న, క్విట్ ప్రోకో కేసుల్లో. మరి అలాంటిది ఇలాంటి పాము పక్కన పడుకోవటం జగన్మోహన్ రెడ్డి అంటే అనే ఉద్దేశం ఉన్నప్పుడు వీళ్ళు అసలు అతని చెంతను చేరటమే తప్పు. Right. చేరిన తర్వాత ఇప్పుడు జైళ్ళు, శిక్షలు ఇవన్నీ చాలా మామూలు అయిపోయినాయి. ఇంకా మరి రేపొద్దున ఇన్ని కష్టాలు రాబోతున్నాయి కాబట్టి ఎవరికి? సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబానికి